యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు మనం ఈ ఇంటికి వచ్చిందే డబ్బుల కోసం కదా, కానీ ఆ డబ్బులు తప్ప ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. అది మనకిష్టం లేనివి. సిద్ధు, వద్దు వద్దు అంటే ప్లాన్ చేసింది నువ్వు. మన దారిలో మనం వెళ్లకుండా మంచిగా నటిద్దామన్నా. నటించాం, నమ్మించాం, ఈ ఇంటికి చేరాం. కానీ ఆ కళ్యాణి వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఆ కళ్యాణి, శౌర్య ఎప్పుడూ ప్రతి విషయంలోనూ మనకు అడ్డుపడుతూనే ఉన్నారు. వాళ్ళని మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం శామ్. అలా అని చూస్తూ ఊరుకుంటే లాభం లేదు శామ్. ఏం చేయగలను చెప్పు? ఏ దిక్కు లేక చివరికి వాళ్ళింట్లోకి వచ్చుంటున్నా. మనం అనుకున్నది చేయలేం. వాళ్ళేం చేస్తున్నా చూస్తూ ఊరుకోలేం. వాళ్ళేం చేస్తారని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఇలాగే ఉండిపోతాం శామ్. మనం దేనికొచ్చామో అది చేయాలి. చేయాలనుకుంటున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం కదా. ఏ విషయంలో మనం ఇప్పటి వరకు గెలిచాం చెప్పు? చివరి దాకా పోరాడడం, చివరికి వాళ్ళు గెలవడం, అదే కదా జరుగుతోంది. లేదు శామ్, ఈసారి మాత్రం మనం ఓడిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్నది జరగాలి. మనం ఏం కావాలని ఇంటికొచ్చామో అది తీసుకునే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి కళ్యాణి? ఏంటి ఇద్దరు చాలా కంగారుగా కనబడుతున్నారు? బాగా ఇబ్బందిగా ఉంది కదూ? ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక, బయటికి వెళ్తే బతకలేక కొంచెం నరకంగా అనిపిస్తుందేమో, అంతేనా? మాట్లాడు సంపద, విడిగా చాలా మాట్లాడతావు కదా. ఇప్పుడు మాట్లాడకపోతే ఎలా? మాట్లాడాల్సిందేం లేదు కళ్యాణి. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు కదా. మేమేమీ చేయట్లేదు సిద్ధు. మీరే ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు, అంతే. నిజంగానే మేమేదైనా చేయాలనుకుంటే మాకదేం పెద్ద కష్టం కాదు. అవునా? కానీ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఒకవేళ మమ్మల్ని కాదని బయటికి వెళ్తే నరకం అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి ఈ ఇల్లు దాటకుండా ఇక్కడే పడుంటున్నారు. అలా అనుకోవద్దు కళ్యాణి. నిజంగా మేమేదన్నా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేసేవాళ్ళం కదా. అవునా? ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఒకేలా ఉండదు సిద్ధు. ఇంతకు ముందు మీరేం చేసినా భరించాం. ఇప్పుడు మీకేమైనా చెయ్యాలన్న ఆలోచన వచ్చినా భరించే ఓపిక మాకు లేదు. ఏం చేయగలవు చెప్పు కళ్యాణి నువ్వు? ఏదో చేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నావు. ఏం చేయగలనో చేసి చూపిస్తాను. మేమేమీ చేయలేమన్న ధైర్యంతో మీరేదేదో చేస్తున్నారు కదా, ప్రయత్నించి చూడండి. మీ వల్ల ఏమీ కాదు. నమ్మి మా వాళ్ళు ఇంట్లో స్థానం ఇచ్చారు కదా అని
పద్ధతిగా ఉంటే సరే. పద్ధతులు దాటితే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగే కళ్యాణి, అలాగే. నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. ఇంట్లో పనులు చేయాలి కదా, చేసేస్తే సరిపోతుంది. ఏంటే వాళ్లతో మాటలు? ఏం లేదత్తయ్య, మామూలుగానే మాట్లాడుతున్నాను. వాళ్లతో ఏంటి మాటలు? ఇంట్లో కూరగాయలు అయిపోయాయి, రా వెళ్ళి తీసుకొద్దాం. నేనెందుకత్తయ్య? ఎప్పుడు మీరే వెళ్తారు కదా. ఎప్పుడు నేనే వెళ్తాను కాబట్టి నీకే నొప్పి తెలియట్లేదు. ఒక్కసారి వస్తే నీకు తెలుస్తుంది. రా వెళ్దాం. ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు శామ్. ఈ కళ్యాణి, శౌర్య ఇద్దరూ కలిసి మనల్ని చాలా దెబ్బ కొట్టారు. వాళ్ళు దెబ్బ కొడుతున్నారు కదా అని మనం చూస్తూ ఊరుకుంటే ఇంకా ఇంకా మనల్ని దెబ్బ కొడుతూనే ఉంటారు. అవును సిద్ధు, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు మళ్ళీ మన జోలికి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అసలు వాళ్ళకి మన గురించి ఆలోచించే అవకాశమే లేకుండా చెయ్యాలి. ఏమండి, కాఫీ? ఏంటండి అలా చూస్తున్నారు? అనుపమా, నీ విషయంలో వేదమంత్రాల సాక్షిగా నీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను. కానీ కళ్యాణి విషయంలో చితిమంటల సాక్షిగా నాకిచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకున్నావు. ఏమీ తెలియని వయసులో కళ్యాణిని నీకు అప్పగించాను. తనకు మంచి భవిష్యత్తునిచ్చి నా కుటుంబంలో ఒక స్థానం కల్పించమని అడిగాను. నేను అడిగిన దానికంటే నువ్వెక్కువే చేశావు. కళ్యాణి నీ కడుపున పుట్టకపోయినా కన్నతల్లి కంటే ఎక్కువగానే చూసుకున్నావు. ఈరోజు కళ్యాణిని ఈ ఇంటికే వారసురాల్ని చేశావు. కడుపున కంటేనే అమ్మ అని ఏ తల్లి బిడ్డ విషయంలో అనుకోదండి. అందుకే ప్రతి బిడ్డలోనూ తన బిడ్డనే చూసుకుంటుంది.
కళ్యాణి నా బిడ్డ కాదు అని నేనెప్పుడూ అనుకోలేదు. కళ్యాణి కూడా మొదట నన్ను ద్వేషించినా అర్థం చేసుకుని ప్రేమించడం మొదలుపెట్టాక నాకింకో బిడ్డ ఎందుకో అనిపించింది. అందుకే ఈరోజు నాకు బిడ్డలు లేరు అన్న ఆలోచనే రాలేదు. అది నీ గొప్పతనం అనుపమా. బిడ్డని తండ్రి నడిపించాలి, కానీ నా స్థానం నువ్వు తీసుకుని నువ్వు కళ్యాణి నడిపించావు. తనని ప్రయోజకురాల్ని చేశావు. నీ మీద తనకున్న ద్వేషం ప్రేమగా మారిందంటే ఆ ప్రేమ నేర్పించింది నువ్వే. ప్రేమించడంలో ఆనందాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పింది నువ్వే. భర్తగా బిడ్డని ప్రయోజకురాల్ని చేసినందుకు భార్యకి కృతజ్ఞతలు చెప్పడం తప్పవుతుందేమో గాని నా విషయంలో మాత్రం తప్పు కాదు. నా విషయంలో మాత్రం తప్పు కాదు. ఎందుకంటే కళ్యాణి ఎదుగుదలలో ఏ దశలోనూ నేను లేను. నేను నీకు తన బాధ్యతల్ని అప్పగించడం తప్ప నేను చేసిందేమీ లేదు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడం నేను తప్పుగానో తక్కువగానో అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అనుపమా. అయ్యయ్యో, ఏంటండి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇప్పుడు నీకు ఈ మాట చెప్పాకే నా మనసు కుదుటపడింది అనుపమా. కళ్యాణి గురించి మీరు ఆనందపడుతున్నారు, కానీ అమ్మ మిమ్మల్ని ద్వేషిస్తున్నందుకు మేమందరం బాధపడుతున్నాం. కన్న తల్లి ద్వేషించేలా చేసుకుంది నేను. దానికి మీరు బాధపడ్డమెందుకు? అయినా తల్లి బిడ్డని ద్వేషించడం పురాణాల్లో కూడా లేదు. చూసావా అనుపమా, నేనెంత దురదృష్టవంతున్నో. బాధపడకండి, అమ్మ మనసులో మీ మీద ప్రేముంది. ఇన్నేళ్లుగా పెంచుకున్న కోపం చాటు నుంచి ఆ ప్రేమ బయటికి రావడానికి ఆలస్యం అవుతుందేమో, కానీ మళ్ళీ అమ్మ మిమ్మల్ని ప్రేమగా చూసుకునే రోజు వస్తుంది. హలో, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, టిఫిన్ చేతురు గాని. అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి, వచ్చాక చేస్తాను. అయ్యో, అదేంటండి, తినేసి వెళ్ళొచ్చు కదా. లేదు, ఈ పని అయిపోతే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, అందుకని వస్తాను. రేపటి నుంచి నేను రావడం కాదు, రోజు నువ్వే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంట్లో పెత్తనాలవి చేయాలని చూస్తావు కానీ పనులు మాత్రం చూసుకోవా? నేను చేయనన్నాను అత్తయ్య, మీరే నన్ను రానివ్వరు. అవును పాపం, ఎండకి పోతే కందిపోతావని ఇంట్లో నిన్ను దాచిపెట్టుకుంటున్నాను. నేనొక్కదాన్నే బయలుదేరితేనేమో నాకేం తెలుసు అంటారు, రాలేదు అంటేనేమో ఇలా అంటారు. అవునే, నేను తిట్టడం నాకు సరదా, నాకదే పని. దమయంతి, చెంచులమ్మా, నువ్వా? అబ్బబ్బబ్బా, ఆ అదృష్టం అంటే నీదేరా. గుడికి పోతుంటే గుళ్ళో దేవత నడిచి ఎదురొచ్చినట్టు ఇదిగో మా దమయంతి ఎదురొచ్చింది. ఏం లేదు దమయంతి, నీతో పనుండి బయలుదేరాను. ఈలోపు నువ్వే ఎదురుపడ్డావు. అవునా? అవునమ్మా, ఏదన్నా సాయం చెయ్యాలంటే ఈ రోజుల్లో వెనక ముందు ఆలోచిస్తారు, కానీ నువ్వైతే అడిగిందే ఆలస్యం, ఆలోచించకుండా సాయం చేస్తావు. అవునండి, మా అమ్మ రోజు మీ గురించి చెప్తూనే ఉంటుంది. చాలా మంచివారని,
కల్లా కపటం తెలియని వాళ్ళని, అడిగింది కాదనకుండా సాయం చేస్తారని. అందుకే ఎంతో ఆశగా మీ దగ్గరికి బయలుదేరాం. ఇంతకీ ఏ పని మీద బయలుదేరారు? ఏముంది దమయంతి, ఇదిగో మావాడు కష్టపడి మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడు. ఎంత కష్టపడి సెలెక్ట్ అయినా కూడా లోకల్ పోలీస్ ఆఫీసర్ సంతకం కావాలంట. మీ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, అందులోనూ నీ కొడుకు నీ మాట జవదాటడని నాకు తెలుసు. ఆ, అందుకే ఒక మాట చెప్పి నీ కొడుకుతో సంతకం పెట్టిస్తావని నీ దగ్గరికే బయలుదేరాం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఎదురొచ్చినట్టు నువ్వే ఎదురొచ్చావు. మిలిటరీలో సెలెక్ట్ అయ్యాక పోలీస్ స్టేషన్లో సంతకానికి రికమెండేషన్తో పని ఉంది. మీరే నేరుగా స్టేషన్కి వెళ్ళినా సంతకం పెడతారు కదా. మాదట్ట పోలీస్ స్టేషన్కి వెళ్లే కుటుంబం కాదమ్మా. ఏనాడు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కెరగమమ్మా. అందుకే వెళ్ళడానికి భయపడి ఏదో మా దమయంతి ఉంది కదా, వాళ్ళ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, నోరు తెరిచి అడిగితే కాదనదు కదా అని బయలుదేరాం. అత్తయ్య, ఇలాంటి విషయాల్లో మధ్యలో నువ్వేంటే? పెద్దవాళ్ళం, మేం మాట్లాడుకుంటున్నాం కదా. ఏదో తెలిసిన మనిషి నోరు తెరిచి బిడ్డ భవిష్యత్తు కోసం అడిగితే కాదని ఎలా అంటాం? అది కాదత్తయ్య, ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆలోచించేది? మన వల్ల ఒకరు బాగుపడతారంటే కళ్ళు మూసుకుని సాయం చేయాలి, అంతేకాని ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదు. 24 గంటలు నీ బుర్రకు అనుమానాలేగా. నేను వాళ్లతోటి పోలీస్ స్టేషన్ దాకా పోయేస్తాను, కానీ నువ్వు ఆ కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళు. అది కాదత్తయ్య, నేను చెప్పి మాట్లాడకుండా నువ్వెళ్ళు. మీరు పదండి, మా అబ్బాయి స్టేషన్లోనే ఉంటాడు, నేరుగా స్టేషన్కి వెళ్దాం. అత్తయ్య, నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాను. ఎందుకు? నీ వల్ల నా కుటుంబానికి ఇబ్బంది రాకూడదని. నాతో సరే అని చెప్పి మళ్ళీ నా వాళ్ళని ఎందుకు కలుస్తున్నావు? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? నేనెవర్ని కలిశాను? నేనెవర్ని ఇబ్బంది పెట్టాను? హేయ్! తెలియనట్టుగా నటించకు. నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు. అలా నేనెందుకు చేస్తాను? నాకు ఆ ఉద్దేశమే లేదు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఎలా మాట్లాడుతున్నారు? చూడు, నీ వల్ల నా కుటుంబానికి ఏ సమస్య రాకూడదని నేను బయటున్నా, జైల్లో ఉన్నా నీకే లోటు రాకుండా చూసుకుంటున్నాను. అది చాలదని నా దగ్గర డబ్బు లాగడానికో, నా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో వేరే దారులు వెతికావంటే పరిస్థితులు ఇంకో విధంగా ఉంటాయి. అసలు నేనేం చేశానో చెప్పకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ నేను ఇబ్బంది పెట్టే పనులు ఏమీ చేయలేదే. మరి నా చెల్లెలతో ఎందుకు గొడవ పడ్డావు? చెల్లెలా? మీ చెల్లెలతో నేనెప్పుడు గొడవ పడ్డాను? అసలు మీ చెల్లెలెవరో నాకు తెలియని కూడా తెలియదే. చూడు,
తిన్నా చెల్లెలు. తను మీ చెల్లెలా? అవును. చూడు, సరిగ్గా చూడు. ఇది నా కుటుంబం. అందరినీ గుర్తుపెట్టుకో. నీకు డబ్బు కావాల్సినప్పుడల్లా డబ్బుని పంపిస్తున్నాను. అంతటితో సంతోషించు. కాదని నీ మూలంగా మా ఇంట్లో ఏ గొడవ వచ్చినా నిన్ను మాత్రం క్షమించను. అయ్యయ్యో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేనెందుకు చేస్తాను? తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వెవరికి ఎదురుపడకూడదు అనుకున్నానో వాళ్ళకే ఎదురుపడ్డావు. నా చెల్లితోనే గొడవ పడ్డావు. నిజంగా ఆవిడెవరో తెలియకే నేను అలా మాట్లాడాను. తెలుసుంటే తప్పుకొని వెళ్ళిపోయేదాన్ని.